రక్షణ రంగంలో రష్యా భారత్ సంబంధాలు ఎంతో కీలకమన్నారు డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి. సుఖోయ్ 57 ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్స్ కొనుగోలు విషయంలో రష్యాతో భారత్ చర్చలు జరుపుతుంది అన్నారు. రాడార్స్ కూడా పసిగట్టలేని రీతిలో సుఖోయ్ 57 యుద్ధ విమానాలను రష్యా రూపొందించిందంటున్న డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు చూద్దాం. సాయంత్రం 6 గంటల నుంచి రేపు రాత్రి 9 గంటల వరకు దాదాపు 30 గంటల పాటు భారత్లో రష్యా అధ్యక్షుడు చేస్తున్నటువంటి పర్యటన చాలా కీలకం. సతీష్ రెడ్డి గారు, మీరు రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితిని చూసినట్లయితే రష్యా ఇప్పుడు మనం దాదాపు S-400 ఈ గగనతల దాడుల రక్షణ వ్యవస్థలను దాదాపు 5 యూనిట్లు మనకి సరఫరా చేయాల్సి ఉంది. కొంత జాప్యం జరిగింది. దాంట్లో కేవలం 3 మాత్రమే సప్లై చేశారు ఇంతవరకు. మరొక 2 ఇంకా రావాల్సి ఉంది. ఇది 50 బిలియన్ అమెరికా డాలర్ల చెందినటువంటి ఒప్పందాలు. ఇది భారతదేశానికి ఏ రకంగా ముఖ్యం కాబోతుంది ఈ S-400 అనే గగనతల దాడుల రక్షణ వ్యవస్థ? ఒకటి, భారత్ రష్యా యొక్క మైత్రి సంబంధం చిరకాలమైంది, చాలా ప్రగాఢమైనటువంటి బంధం. రకరకాల విషయాల్లో, అది ఎయిర్క్రాఫ్ట్ తీసుకోండి, MiG-21, MiG-27 లేకుంటే Su-30, తర్వాత రకరకాల షిప్స్, సబ్మెరీన్స్, రకరకాల వ్యవస్థల్లో భారత రష్యా యొక్క సైన్యానికి సంబంధించినటువంటి విషయాల్లో బంధం ప్రగాఢమైంది. ఎప్పుడూ దేశాల మధ్య చాలా అవినాభావ సంబంధం ఉంది, చాలా కోఆపరేషన్, చాలా రకాల మనం యుద్ధ సామగ్రిని తయారు చేసుకోగలుగుతాం. S-400 అనేటువంటిది ఒక అధునాతనమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ. అంటే గగనతలంలో వచ్చేటువంటి రకరకాల క్షిపణులు కానీ లేకుంటే మిగతా వ్యవస్థలను కానీ ఛేదించేటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ. దీన్ని మనం రష్యా మీద ఆర్డర్ చేయడం జరిగింది, సప్లై చేశారు, మిగతాయి కూడా త్వరలో వచ్చేస్తాయి. ఇది ఒక అధునాతనమైనటువంటి వ్యవస్థ. అంటే బ్యాలిస్టిక్ మిసైల్స్ వస్తుంటే కూడా వాటిని ఛేదించగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటిది S-400 వ్యవస్థ. దీని మీద ప్రపంచ చాలా దేశాలు కూడా ఇంట్రెస్ట్ చూపించాయి. భారతదేశం ముందరగా వీటి మీద ఆర్డర్స్ పెట్టడం, అవి రావటం, ఇన్స్టాల్ చేయటం కూడా జరిగిపోయింది.